Hello everyone, welcome back to our channel Rajdev Crazy Vlogs. Please subscribe, like, comment and share. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ నేను మీకు చెప్పాను విజయనగర సామ్రాజ్యమైన హంపీకి వెళ్తున్నామని చెప్పేసి. సో అసలు హంపీ ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. విరూపాక్ష టెంపుల్ మనం దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్ ఆపోజిట్ రోడ్ అయితే ఒకటి ఉంటుంది, హంపీకి వెళ్ళే దారి అదే. అసలు హంపీ అప్పట్లో ఎలా ఉంది, ఇప్పుడు అయితే ఎలా ఉంది నేను మీకు కంప్లీట్గా చూపిస్తాను. వీడియో ఎక్కడ మిస్ కాకుండా అయితే చూడండి. నేను నా గ్యాంగ్తో హంపీకి వెళ్దామని చెప్పేసి అయితే మేము నడుచుకొని అయితే వెళ్ళాము. అరౌండ్ అక్కడ నుండి 2 to 3 కిలోమీటర్స్ అయితే నడాలి ఎగ్జాక్ట్గా. ముందు అయితే అక్కడ యాక్చువల్ తుంగభద్ర అనేది ప్రాబ్లం అవడంతో కొంచెం కిలోమీటర్ డిస్టెన్స్ అయితే పెరిగింది, లేకపోతే 1.5 కిలోమీటర్లు అయితే మనం రీచ్ అవ్వచ్చు. సో వర్షాల కారణంగా అక్కడ వాగది నిండిపోవడం వల్ల ఆ దారి అయితే క్లోజ్ చేశారు. సో మేము ఈ నందేశ్వర్ దగ్గర నుండి అయితే మేము ఇప్పుడు వెళ్ళబోతున్నాము. అసలు ఎలా ఉంటుంది దారి, ఎలా వెళ్ళాలి, వెళ్ళిన దానికి వర్త కాదా అని నేను ప్రతి ఒక్కటి చెప్తాను. ఎక్కడ మిస్ కాకుండా అయితే వీడియోని మాత్రం కంప్లీట్ చేయండి. అసలు హంపి అంటే ఏంటి నన్ను అడిగితే ఇదొక అద్భుతమైన వారసత్వం అండ్ సాంస్కృతిక ప్లేసులకి అయితే బెస్ట్ ప్లేస్ ఇది. అండ్ నెక్స్ట్ హంపీలో అరౌండ్ 20 టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట ఆ చుట్టుపక్కల మొత్తం కంపేర్ చేస్తే. అండ్ నెక్స్ట్ హంపీలో ఒక ఐకానిక్ నిర్మాణం కూడా ఉంటుంది. అండ్ ఇది అసాధారణమైన వాస్తుశిల్పం మరియు ప్రసిద్ధి, రాతి రథానికి ప్రసిద్ధి అయితే బాగా చెందిందనమాట ఈ ప్లేస్ అయితే. అండ్ ఇది 15వ శతాబ్దానికి చెందిన టెంపుల్ అయితే. ఇది టెంపుల్ కాదు, ప్లేస్ కూడానా. దీన్ని యాక్చువల్లీ విజయనగర సామ్రాజ్య పాలకులైన ఒక రాజు దేవరాయ క్రీస్తు శకం 1422 నుండి 1446 కాలంలో అయితే ఈ హంపీని అయితే నిర్మించారంట. అరౌండ్ విజయనగర సామ్రాజ్యం దాదాపు దక్షిణ భారతదేశం మరియు వెలుపల కూడా చాలా వరకు ఆక్రమించింది. అయినప్పటికీ 5 దక్కన్ సుల్తాన్లు దాడులకు అయితే హంపీ అయితే లొంగిపోయింది వాళ్ళకి. అండ్ నెక్స్ట్ హంపీపై దాడి చేసిన సుదీర్ఘకాలం అంటే దాదాపు 6 నెలల పాటు హంపీని అయితే దోచుకున్నారు వీళ్ళు. మీరు ఎట్టి చూసినా సరే పురాతన కాలమైన టెంపుల్స్ అయితే కంప్లీట్గా కనబడతాయి మీకు ఇక్కడ చూసినా సరే. ఎట్టి చూసినా సరే రాతితో కట్టబడిన టెంపుల్స్ మాత్రమే ఉంటాయి ఈ ప్లేస్ మొత్తం ఎట్టి చూసినా సరే. Malaysia. Yeah, from the water. Where are you from to come? ವಾಟ್ ಇಂಗ್ಲೀಷ್ ಇದೆಲ್ಲ ಬಿದ್ದೋಗ್ಬಿಟ್ಟವೆ. ಯುದ್ಧ ಟೈಮ್ ಬಿದ್ದೋಗ್ಬಿಟ್ಟವೆ ಇದೆಲ್ಲ. ಸಮಯದಲ್ಲಿ ರಾಜೇಂದ್ರ ರಾಜರಿಗೆ 20 ಆಗಿ ಕಲ್ಲಿನಿಂದ ಗುಂಟಾಸ್ತರದಿಂದ ಇಳಿ ಹೋಗಿ. ಫ್ಯಾಂಟಾಸ್ಟಿಕ್ ಮ್ಯಾನ್. 1565లో విజయనగరం ముఖ్యమంత్రి రామరాయ తాళికోటలో జరిగిన ఘోర యుద్ధంలో సామ్రాజ్యాన్ని అయితే నడిపించారు అప్పుడు కూడా. అండ్ దీనిలో బీజాపూర్, అహ్మద్నగర్ మరియు గోల్కొండ యొక్క ముస్లిం రాష్ట్రాల సంయుక్త దళాలు దాని సైన్యాన్ని మొత్తాన్ని అయితే ఓడించనమాట. ఓడించిన తర్వాత విజయనగర సామ్రాజ్యం మొత్తం అయితే నాశనం చేయబడి అయితే జరిగింది. ఇదే అచ్యుతరాయుల వారి దేవాలయం. ఈ దేవాలయం లోపల నుంచి మనం ఇప్పుడు బయటకు అయితే వచ్చాము. అండ్ నెక్స్ట్ ఈ దేవాలయం కోసం అయితే ప్రతి ఒక్కరికి నీట్గా మెన్షన్ అయితే చేశారు అక్కడ కూడా. అండ్ ఇది అద్భుతమైన విజయనగర సామ్రాజ్యం ఓటమి తర్వాత సుల్తానుల సైన్యం ఒక అందమైన హంపీ నగరాన్ని అయితే కొల్లగొట్టి శిథిలావస్థకు అయితే తగ్గించింది. అందులో ఇది ఇప్పటికీ మిగిలి అయితే కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఇది హింసాత్మకమైన గతం యొక్క కథను వివరించే శిథిలాలతో చల్లా చెదురుగా పడి ఉన్న అక్కడ పడితే అక్కడ ఉన్న భూమిని కూడా మీరు అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఆ ప్లేస్ని కూడా మొత్తం బంజర ప్రాంతంగా అయితే అయిపోయింది. ఎటు చూసినా సరే పగిలిపోయిన విధంగా చల్లా చెదురు అయిపోయిన దేవస్థానాలు అండ్ నెక్స్ట్ రోడ్స్ కానీ ఉన్న ప్లేస్లు కానీ చుట్టుపక్కల అయితే ప్రతి ఒక్కరిది కంప్లీట్గా డ్యామేజ్ చేశారు వాళ్ళు అప్పట్లో అయితే. సో డ్యామేజ్ చేసినవి అలానే ఉంచారు. ప్రతి ఒక్క చరిత్ర మనకు తెలియాలని చెప్పేసి మీరైతే ప్రతి ఒక్క ప్లేస్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకోవచ్చు. వాటి చరిత్ర ఏంటి అనేది కూడా మేము ప్రతి ఒక్కరు బాగా తెలుసుకున్నాము. మాకైతే చాలా బాధ అయితే వేస్తుంది చదువుతున్నప్పుడు కూడా. ఎందుకంటే అప్పట్లో మన సామ్రాజ్యం ఇలా చేశారు, ఒక బ్రిటిష్ పరిపాలన టైంలో కూడా ఇలా అయిందని చెప్పేసి బాగా బాధ అయితే వేస్తుంది మాకు చదువుతున్నప్పుడు ప్రతి ఒక్క స్టోరీ కూడా. మేము ఆ ఎండలోనే అలా నడుచుకొని అయితే వచ్చాము. ప్రతి ఒక్క ప్లేస్ని అయితే విజిట్ చేసుకొని నీట్గా మీరు చూశారు కదా ఇవన్నీ ఎలా అయితే అయిపోయినాయి. అప్పట్లో ఆ యుద్ధాలు జరగడం వల్ల ప్లేస్ కూడా కంప్లీట్గా డ్యామేజ్ అయితే చేశారు మొత్తం అంతా. అండ్ నెక్స్ట్ వెళ్తున్న ప్లేస్ కూడా కంఫర్టబుల్గానే ఉంటుంది నడవడానికి కూడా. బట్ ఏంటంటే
మీరు మ్యాక్సిమం ఈ ప్లేస్ విజిట్ చేయాలంటే కనుక అక్టోబర్ నుండి మార్చి లోపు అయితే విజిట్ చేస్తే మంచిది. ఎందుకంటే ఎండలు కూడా ఆ టైంలో తక్కువ ఉంటాయి కాబట్టి నడవడానికి వీలుగా అయితే మనకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ మేము వెళ్ళిన టైంలో కూడా ఎక్కువ ఎండ ఉండడం వల్ల మాకైతే కొంచెం నడవడం చాలా ఇబ్బంది అయితే పడింది. ఇదే శ్రీకృష్ణదేవరాయల తులాభారం, ఇదే ప్లేస్. అప్పట్లో ఇక్కడే తులాభారం చేసేవాళ్ళు శ్రీకృష్ణదేవరాయల్ని. సో మీరు గమనించుకోవచ్చు దాన్ని క్లియర్గా. చాలా కష్టపడి మేమైతే నడుచుకొని అయితే వచ్చేసాము. అదేంటి నడుచుకొని వచ్చా అంటున్నారు, అక్కడ వెహికల్స్ కూడా ఉన్నాయని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఆ వెహికల్స్ ఏంటో కూడా నేను లాస్ట్లో మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ ఆ దారి కూడా అంతమంది ఎలా ఉన్నారో అసలు ఎందుకు ఉన్నారు కూడా నేను మీకు చెప్తాను ప్రతి ఒక్కటి కూడా. లోపలికి వెళ్ళే ముందు బయట అయితే కొంతసేపు ఇక్కడైతే వెయిట్ అయితే చేసాం మేము. అసలు ఏంటి ప్లేసు అని చెప్పేసి తెలుసుకున్నాం. ఆ ప్లేస్ కూడా ప్రతి ఒక్కటి నీట్గా మ్యాప్లో అయితే మెన్షన్ అయితే చేశారు. అక్కడి నుండి మేమైతే వెళ్ళడం అయితే స్టార్ట్ చేసాము. అసలు లోపల అయితే ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. ఆ ప్లేస్కి వెళ్ళటానికి ఫ్రీగా అయితే వెళ్ళటానికి అయితే అవ్వదు. ఎంతవరకు అయితే మనం ఫ్రీగా అయితే రావచ్చు. ఇక్కడ నుండి ఆ లోపలికి అయితే వెళ్ళటానికి పర్మిషన్ అయితే ఫ్రీగా అయితే ఉండదు. మనకి టికెట్ కూడా ఛార్జెస్ చేస్తారు. ఇదే ఆ టికెట్ ప్లేసు. మీరు గొప్పగా ఉంటుందని అయితే అనుకోవద్దు. ఎందుకంటే అప్పట్లో కట్టిన కట్టడాల్లోనే ప్రతి ఒక్కటి అదే అరేంజ్ చేశారు, ఏం చేంజ్ అయితే చేయకుండా. ఇక మనం ఆన్లైన్ పేమెంట్లో కూడా చేసుకోవచ్చు, లేకపోతే కనుక మామూలుగా మనీ కూడా ఇవ్వచ్చు. వాటర్ వస్తున్నాయి అనుకోకండి, వాటర్ రావట్లేదు. ట్రై చేశాను, చిన్న దారి వస్తుంది, వాటర్ కూడా పెద్దగా రావట్లేదు. అండ్ నెక్స్ట్ మనం ఈ లైన్లో నుంచొని టికెట్లు అయితే తీసుకోవాలి. మన వల్ల అవ్వదని చెప్పేసి నాకు అర్థమైపోయి మా ఓన్ అయితే పంపించాను. వీడే మా గ్యాంగ్కి కంప్లీట్గా అంతా చూసుకున్నదంతా వీడే వెళ్ళి టికెట్లు అయితే తీసుకొచ్చి మా చేతిలో అయితే పెట్టాడు. ఆ లోపు మా ఓల్డ్ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసారు అలా అయిపోయింది. ఒక్కొక్కడివే నడిచి కంప్లీట్గా బ్లాక్ ఉన్న వాళ్ళు కూడా తెల్లగా వస్తారు, తెల్లగా ఉన్న వాళ్ళు కూడా బ్లాక్ అయిపోయారు. మొత్తానికి అందరూ అలసిపోయారు కంప్లీట్ నడిచి. ఇవే లోపలికి వెళ్ళటానికి ఎంట్రన్స్ టికెట్స్. ఎయిచ్ టికెట్ అరౌండ్ 40 రూపీస్ ఛార్జ్ అయితే చేశారు వాళ్ళు. 5 రూపీస్ ఎక్స్ట్రా ఏసీ అన్నారు. ఆ ఏసీ ఎక్కడ ఉందో కూడా చెప్తాను. కంప్లీట్ ఏసీ అయితే లేదు. లోపలికి అయితే ఇప్పుడు మేమైతే వెళ్తున్నాము. ఇటు సైడ్ నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. ఆ టోకెన్ చూపిస్తే కానీ లోపలికి అయితే వాళ్ళు పంపరు. సరే అని చెప్పేసి మేము లోపలికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. ಫ್ರೀ ಇತ್ತು, ಇವಾಗ 40 ರೂಪಾಯಿ ಕಾಸು ಮಾಡ್ಬಿಟ್ಟವ್ರೆ. ఫైనల్గా అయితే మేము లోపలికి అయితే వచ్చాము. అసలు ఇంత దూరం నడుచుకొని రావడం గల కారణం ఏంటో కూడా మీకు చెప్తాను. బట్ కాకపోతే ఇక్కడ చాలా వేడిగా అయితే ఉంది. ఎందుకంత వేడి అంటే యాక్చువల్లీ సూర్యకిరణాలు డైరెక్ట్గా పడుతున్న ప్లేస్లో కొండలు రాళ్ళు ఉండడం వల్ల దాని వేడి అంతా ఇక్కడైతే ఎక్కువ ప్రభావం అయితే చూపిస్తుంది మన మీద. అది ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో అయితే బెటర్. బట్ మధ్యాహ్నం టైంలో వచ్చాం కాబట్టి కొంచెం ప్రాబ్లం అయితే తీసుకున్నాం మేము గట్టిగానే అక్కడ. అండ్ నెక్స్ట్ దీనికోసమే మేము ఈ ప్లేస్కి అయితే వచ్చాము. మనం డైలీ యూజ్ చేసే మన నోట్స్ మీద ఉన్న రథం అయితే ఇది. దీన్నే స్టోన్ రథం అని కూడా అంటారు. మీరు గట్టిగా అబ్జర్వ్ అయితే చేసుకోవచ్చు ఆ రథాన్ని కూడా మీరు. అండ్ నెక్స్ట్ ఈ స్టోన్ రథాన్ని 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణదేవరాయల ఆదేశాల మేరకు అయితే దీన్ని నిర్మించారంట. అసలు దీన్ని ఎందుకు నిర్మించారంటే చక్రవర్తి కలియుగంలో యుద్ధ సమీపంలో కోనార్క్లోని ఒక సూర్య దేవాలయాన్ని చూసి చాలా ఫీల్ అయితే అయ్యారంట అప్పుడు ఆ టైంలో ఆ దేవాలయాన్ని చూసి. నెక్స్ట్ మరియు హంపీలో కూడా అలాంటి దాన్ని నిర్మించాలని చెప్పేసి వీళ్ళు కోరుకున్నారంట. అందుకే దీనికి నిర్మించారు. అబ్బా మళ్ళీ వచ్చాడు. ಕೂಡದೆ ಅನುಭವಿಸೋದು ಕಲ್ಲಿನಿಂದ ಕೂಡಿದ ದೇವಸ್ಥಾನ ಇದೆ. ಮುಂದೆ ನೋಡಿದಂಗೆ ಕಲ್ಲಿನ ರಥವನ್ನು ನೋಡಿದಿರಿ. ಮುಂದೆ ಇವಾಗ ಸಂಗೀತದ ಸೌಂಡ್ ಬರೋ ಕಂಬ ಹುಡುಕ್ತಾ ಇದೆ. ಎಲ್ಲಿರೋದು? ಅದೇ ಹುಡುಕ್ತಾ ಇದೆ.
ಲೈಟ್ ಹಾಕೋ ಲೈಟ್ ಹಾಕ್ರಲ್ಲ ನನಗೆಲ್ಲ ಅಲ್ಲ ಕೆಳಗಡೆ చాలా కష్టపడి మేము బయటకు అయితే వచ్చేసాము. ఆ స్మెల్లో అయితే ఉండలేకపోయాము లోపల. అండ్ నెక్స్ట్ ఇక్కడ రామాయణంలో అయిన ప్రతి ఒక్క పాత్రని ప్రతి ఒక్క స్తంభం మీద అయితే నీట్గా అయితే మెన్షన్ అయితే చేశారు, ఐ మీన్ చెక్కారు బాగా. అండ్ నెక్స్ట్ సౌండ్ వచ్చే స్తంభం కోసం అయితే మేము వెతుకుతున్నాము. మొత్తం ఇదే ప్లేసు, ఈ ప్లేస్లోనే స్తంభాల్లో సౌండ్లు అయితే వస్తాయి, ప్రతి ఒక్క ప్లేస్లో అయితే వస్తుంది. కానీ దాన్ని మనం చేసే సౌండ్ బట్టి అయితే అది బయటకు అయితే వస్తుంది. అంత ఈజీ కాదు ఆ స్తంభం ఎంత అని చెప్పేసి ప్రతి స్తంభం అయితే మేము ట్రై చేసాము. ప్రతి ఒక్క స్తంభం దగ్గరికి వెళ్ళి అయితే మేము కొట్టి చూసాము. ఫైనల్గా ఎక్కడ సౌండ్ వస్తుందని చెప్పేసి కూడా మేము వెతికాము. ఫైనల్గా మాకు ఆ స్తంభం అయితే దొరికింది. వీడియో మధ్యలో ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా, అసలు ఇవి ఎందుకు ఎక్కలేదు మీరు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఇది ఓన్లీ కార్ పార్కింగ్ దగ్గర వెళ్ళటానికి మాత్రమే యూజ్ చేస్తారు, ఇంకా దేనికి యూజ్ చేయరు ఇవి. అదే లాస్ట్ జర్నీ. రావు గారు సార్, మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు, అడగండి సార్. మీకు కొంచెం నోటితోలు ఎక్కువండి. అక్కడ నుండి మేము రిటర్న్ అయితే వచ్చేటప్పుడు అయితే ఒకసారి తుంగభద్ర సౌండ్ మమ్మల్ని అయితే పిలిచింది. సరే అని చెప్పేసి ఆ సౌండ్ కూడా ఏంటని చెప్పేసి మేము కొండలలో వెక్కుకొని ఆ ప్లేస్కి అయితే వెళ్ళాము. చూశారు కదా, దీన్నే కోట్లింగాల్లో ఉన్న టెంపుల్ అయితే అని చెప్పేసి అంటారు. యాక్చువల్లీ నీరు లేనప్పుడు ఇటు సైడ్ నుండి అటు సైడ్ అయితే వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారంట. బట్ నీరు ఎక్కువ ఉండడం వల్ల కంప్లీట్గా ఆ ప్లేస్ అంతా అయితే మొత్తం మునిగిపోయిద్ది. సరే అని చెప్పేసి మేము కొంచెంసేపు అక్కడ కూర్చొని వద్దామని చెప్పేసి ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. సౌండ్ వినండి అసలు ఎట్లా వస్తుందో సౌండ్. ಗಾಯ್ಸ್, ಅಲ್ಲಿ ಆಗಿನ ಕಾಲದಲ್ಲಿ ದೇವರುಗಳು ಒಂದು ಅಸ್ತು ಎನ್ನುವ ತಂದಿದ್ದಕ್ಕೆ ಆ ಪ್ರಿಂಟ್ಗಳು ಆಗಿದ್ದಾಗೆ కంప్లీట్ మ్యాప్లో అయితే ప్రతి ఒక్క ప్లేస్ అయితే నీట్గా మెన్షన్ అయితే చేశారు. ఈ మ్యాప్ చూసుకొని కూడా మనం ఫాలో అయితే అవ్వచ్చు విరూపాక్ష టెంపుల్ దగ్గర. అండ్ నెక్స్ట్ దీన్నే మార్కెట్ అని చెప్పేసి కూడా అంటారంట. విజయనగర సామ్రాజ్యంలో అప్పట్లో ఇది ఒక మార్కెట్ అంట. ఈ పైనుండి అయితే మొత్తం మీరు క్యాప్చర్ అయితే చేయొచ్చు. Thank you for watching. Don't forget to comment and subscribe Rajdev Crazy Vlogs.